శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 14వ అధ్యాయం పంచబ్రహ్మ కథనం. గణశ్రేష్ఠుడా నందికేశ్వర, శరీరధారులకు పవిత్రతను శుభమును చేకూర్చువాడా, పంచబ్రహ్మల గురించిన విషయాలు నాకు తెలియజేయుడు అని సనత్కుమారుడు నందికేశ్వరుని వినతించగా, నందికేశ్వరుడు ఇట్లు చెప్పాను. పరబ్రహ్మలు అని చెప్పబడిన వారు శివుని స్వరూపాలే. ఓ కమలజుని ఉత్తమ పుత్ర, నేను వారిని గురించిన విషయాలు మీకు తెలుపుతున్నాను, వినుము. శివుడే స్వయంగా పంచబ్రహ్మలు. పంచబ్రహ్మల రూపంలో శివుడు సర్వలోక నిర్మాత, సంహర్త, రక్షకుడు కూడా. శివుడి లోకాల యొక్క ఉపాదాన కారకుడు, నిమిత్త కారకుడు కూడా రెండూ ఆయనే. ఆ శివుడే పంచబ్రహ్మ అని చెప్పబడను. సర్వలోకములకు శరణమిచ్చేవాడు ఆది పరమాత్మకు శివునికి 5 రూపములు కలవు. ఆయనే క్షేత్రజ్ఞాత, క్షేత్రజ్ఞుడు, ప్రకృతి యొక్క భోక్త కూడా, అనగా అనుభవించేవాడు. శివుని యొక్క ద్వితీయ రూపం తత్పురుషుడు అని చెప్పబడను. ఆయనే పరమాత్మ రూపంలో గల ప్రకృతి. శివుని 3వ ఉత్తమ రూపం అఘోరుడు అను పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇది బుద్ధి రూప ఆకారం. అంతేకాక ధర్మాది అష్ట అంగయుక్తం. శివుని 4వ రూపం వామదేవుడు. ఇది అహంకార రూపాన సర్వమును ప్రధానం చేయనట్టుది. శివుని 5వ రూపం సద్యోజాతం. ఇది శరీరధారులందరి మనసు రూపాన స్థితమై ఉంటుంది. పరమేష్ఠియకు మహాదేవుడకు శివుడు ఈశానుడుగా సర్వప్రాణుల శ్రోత్రేంద్రియ రూపాన ఉండును. శరీరధారుల శరీరమందు తత్పురుషుడు అను పేరుతో స్పర్శ రూప జ్ఞానేంద్రియముగా ఉండును. సర్వప్రాణుల శరీరమందలి కన్నుల లోపలి భాగాన విరాజిల్లుచున్న శివుని రూపానికి విద్వాంసులు అఘోరము అను పేరు పెట్టారు. శరీరధారుల అవయవాలయందు జిహ్వ జ్ఞానేంద్రియ రూపాన వామదేవుడు అను నామంతో ప్రసిద్ధుడు. ప్రాణధారులందరి శరీరమునందు ఘ్రాణేంద్రియం అనగా నాసిక అను జ్ఞానేంద్రియం సద్యోజాతం అను నామంచే కలదు. సర్వప్రాణాధారుల శరీరమునందును వ్యాఖ్యారూప జ్ఞానేంద్రియం కలదు. అది ఈశానుడు అని చెప్పబడును. శరీరధారుల యొక్క హస్తరూపాన గల కర్మేంద్రియాన్ని విద్వాంసులు తత్పురుషుడు అంటారు. తత్వవేత్తలు సర్వ శరీరధారుల దేహమందు పాదరూపాన గల కర్మేంద్రియాన్ని అఘోరుడు అంటారు. మునులు సర్వ శరీరధారులయందు గుదము అను పేరుతో ఇంద్రియ రూపంలో గల అవయవాన్ని వామదేవుడు అంటారు. సద్యోజాత రూపమందు ప్రాణధారుల యొక్క జననేంద్రియమును వేదశాస్త్రజ్ఞులు సద్యోజాతమని పేరిడిరి. ఈశానుడు అను దేవుడు ప్రాణులకు యజమాని అని దేవతలు, ఋషులు తెలుపుతున్నారు. ఆకాశం యొక్క జనకుడు శబ్దం తన్మాత్ర రూపమునకు కలడు. స్పర్శ తన్మాత్రం తత్పురుషుడు. మునీశ్వరులు ఆయన వాయువు యొక్క జనకుడు అంటారు. వేదజ్ఞులకు వారు భయానకుడకు అఘోర దేవుని తన్మాత్ర రూపాలను అగ్ని యొక్క జనకునిగా పరిగణిస్తారు. తత్వవేదులకు వారు రసరూపాన గల వామదేవుని జలానికి జనకునిగా చెబుతారు. మూలతత్వమును ఎరిగిన వారు గంధ తన్మాత్ర రూపమగు సద్యోజాతుని పృథ్వీ యొక్క అధిపతిగా చెబుతారు. ఈశానుడు పరమాత్మయుక్తుడగు ఆకాశాత్మ అని మునీశ్వరులు చెబుతారు. సమస్త లోకములందు వ్యాపించి ఉన్న కారణం చేత పవనాత్మక ప్రసిద్ధమగు పవనాత్మ తత్పురుషుడని విద్వాంసులు తెలుపుతారు. వేదార్థ జ్ఞానులు ఉత్తమాత్మగు అఘోరుని అగ్నిరూపమని చెబుతారు. ఆయనయే సర్వజనుల చేత పూజించబడువాడు. సర్వలోకములకు జీవనం ప్రసాదించువాడగు సుందరుడైన వామదేవుని జలం యొక్క రూపంగా మునులు భావిస్తారు. మనస్సును ప్రసన్నం చేయవాడు. బుద్ధిశాలులగు వారు సద్యోజాత దేవుడు జగద్గురువని, చరాచరముల యొక్క అధిపతిగా పృథ్వీ రూపాన కలడని తెలుపుతారు. విశ్వరక్షకులు ఈ సంపూర్ణ చరాచరములు జీవించు ఈ ప్రపంచం పంచబ్రహ్మాత్మకం అని తత్వజ్ఞానులగు మునులు శివప్రసాదమని అందరు. విశ్వమున కల 25 తత్వములు గల రూపములు కేవలం శివుడే, ఇతరుడు కాడు. అది అనుభవం వలన కలుగును. అనగా శివుడే పంచబ్రహ్మాత్మక రూపాన వ్యాపించి ఉన్నాడు. అందుచేత క్షేమం కొరకు అన్వేషించేవాడు ఈ 25 తత్వముల యొక్క ఆత్మగు పంచబ్రహ్మాత్మక శివుని విషయమందు ఎల్లప్పుడూ ప్రయత్నపూర్వకంగా చింతన చేస్తూనే ఉండాలి. పంచబ్రహ్మ కథనం అను 14వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.